మెక్సికో నగరం ప్రస్తుతానికి మంటల్లో తగలబడిపోతుంది. ఇటు వరల్డ్ డ్రగ్ డాన్ ఎల్ మెంచో మృతితోని ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 20 రాష్ట్రాల్లో మెంచో అనుచరులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఇటు ట్రక్కులు, సూపర్ మార్కెట్స్, అలాగే బ్యాంకులకు నిప్పంటించారు. నిన్న మెక్సికో ఆర్మీ ఆపరేషన్లో ఎల్ మెంచో హతమవడం, అమెరికా నిఘా వర్గాల సమాచారంతో ఆ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్తోనే మొత్తానికైతే జెలిస్కో రాష్ట్రంలో తపాల్పాలో మెంచోని చుట్టుముట్టారు బలగాలు. ఆర్మీ మెంచో అనుచరుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. మెంచోతో పాటు 6 ముఠా సభ్యులు మృతి చెందినట్టు తెలుస్తుంది. అలాగే మెంచోపై $15 మిలియన్ రివార్డుని ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. దాదాపు 136 కోట్లు ఇండియన్ కరెన్సీలో అతని పైన రివార్డు ఉంది. సో మెక్సికో అల్లర్లతో ఇటు భారతీయులకు అడ్వైజరీని జారీ చేశారు. హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలంటూ, అలాగే ప్రపంచ దేశాల నుంచి ఇటు అమెరికా, అలాగే లండన్, అలాగే ఇండియా ఇలాంటి దేశాల నుంచి ప్రస్తుతానికి ఫ్లైట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా నిలిపివేశారు. ఒక్కసారి మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఆ నగరానికి లెఫ్ట్ సైడ్ బాక్స్లో, రైట్ సైడ్ బాక్స్లో ఉన్న వ్యక్తే ఎల్ మెంచో. ఈ జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అంటే ఇది ఒక మాఫియా గ్యాంగ్ అని చెప్పొచ్చు. అలాంటి మాఫియా గ్యాంగ్ లీడరే ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి. అతని పేరు ఎల్ మెంచో. ముద్దుగా అతని ఎల్ మెంచో అని పిలుచుకుంటూ ఉంటారు. మొత్తానికైతే అతన్ని ఇటు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల హెల్ప్తోని ఇటు మెక్సికన్ ఆర్మీ, మెక్సికన్ మిలిటరీ ఒక ఆపరేషన్లో మొత్తానికైతే అతన్ని హతం చేశారు. సో దానికి సంబంధించి ఆ మెక్సికన్ మాఫియా, ఆ కార్టెల్కి సంబంధించిన వ్యక్తులు మెక్సికో నగరంలో ఉన్న కార్లకి, బ్యాంకులకి, అక్కడున్న రోడ్డు పైన రోడ్డుని బ్లాక్ చేస్తూ అలాగే విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం విజువల్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ సిటీ అంతా కూడా మనకి కనిపిస్తుంది. ఆ సిటీ అంతా కూడా దట్టమైన పొగతో నిలిచిపోయింది.